నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చెప్పకుండా కొడితే దాన్ని దొంగ దెబ్బ అంటారు. అదే చెప్పి కొడితే అది దమ్మంటే. కానీ అందులో కూడా చిన్న ట్విస్ట్, సస్పెన్స్. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది శత్రువుకు తెలియదు. ఒక్కటి మాత్రం క్లారిటీ, గ్యారంటీ. పహల్గామ్ దాడికి ప్రతీకార చర్య ఊహించని రేంజ్లో ఉండబోతోంది. ఇది పాకిస్తాన్కు బాగా తెలుసు. అందుకే వెన్నులో వణుకుతో కంటి మీద కునుకు వేయడం మానేసింది. ప్రధాని మోదీ వరుస భేటీలతో పాక్కు ఓ పక్క తడిచిపోతోంది, మరో పక్క అయోమయం అలుముకుంటోంది. ఏ క్షణాన్నైనా అటాక్ ఉండొచ్చని మాత్రం బాగా అర్థమైంది. కానీ తిరిగి ప్రతిఘటించడం ఎలా అనేదే ఆ దేశానికి పెద్ద ప్రశ్న. ఇది అర్థం కాక జుట్టు పీక్కుంటోంది పాక్. భారత్ ఎప్పుడు ఎక్కడ ఎలా దండయాత్ర చేస్తుందో, ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పాక్ వెన్నులో వణుకు. మోదీ వరుస భేటీలతో అయోమయంలో దాయాది దేశం. ప్రతీకార చర్య ఉంటుందని ఊహించిన పాక్ ఏ క్షణాన్నైనా అటాక్స్ జరగొచ్చని డిసైడ్. బిక్కుబిక్కుమంటూనే యుద్ధ సన్నాహాలకు ప్రిపరేషన్. 2019 ఫిబ్రవరి 14 గుర్తుందా? జమ్మూ కశ్మీర్ పుల్వామా దగ్గర జాతీయ రహదారిపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మన సిఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది అసువులు బాశారు. ఇది పాకిస్తాన్ చేసిన ఉగ్ర చర్య. దీనికి రియాక్షన్ అప్పుడు ఊహించలేదు. 2 వారాల్లోనే చాలా తీవ్రంగా భారత్ స్పందించింది. 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్ బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలపై మెరుపు దాడులతో 300 నుంచి 350 మంది ఉగ్రవాదుల్ని ఖతం చేసింది ఇండియా. 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. ఇండియా రియాక్ట్ అయితే సర్జికల్ స్ట్రైక్స్ ఎలా ఉంటాయి అనేది పాక్కు అప్పుడే అర్థమైంది. ఇప్పుడు పహల్గామ్ దాడితో భారత్ రగిలిపోతోంది. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోదీ. మరోపక్క వరుస భేటీలతో త్రివిధ దళాలు, ఐబీ, ఇతర నిఘా వర్గాలతో నిరంతరం చర్చల్లో ఉంటున్నారు. దీంతో పాకిస్తాన్కు అసలేం జరగబోతోందనేది అర్థం కావడం లేదు. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడమంటే మీ ఇష్టం, ఏమైనా చెయ్యండి, మీకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలుంటాయి అని త్రివిధ దళాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. ఇండియా ప్రతీకార ప్లాన్ చాలా పెద్ద రేంజ్లో ఉందన్న సంగతి శత్రు దేశానికి బాగా తెలుసు. కానీ డేట్ తెలియదు, టైం తెలియదు, ఎప్పుడు ఎలా ఏం చేయబోతోందన్నది మాత్రం సస్పెన్స్. అందుకే క్షణ క్షణం బిక్కుబిక్కుమంటోంది పాక్. మరోపక్క తనకున్న ఆర్మీని సరిహద్దుల్లో మోహరిస్తూ భారత్ ఇచ్చే రియాక్షన్ను కాచుకోవడానికి సన్నద్ధమవుతోంది. మోదీ ఇలా వరుస భేటీలు పెట్టడంతోనే పాక్కు ఇక నిద్ర పట్టడం లేదు. ప్రతి దాడి జరగబోతోందన్నది కన్ఫర్మ్ చేసుకున్న పాకిస్తాన్ అది ఏ రూపంలో అనేది ఊహించలేకపోతోంది. ఇలా మానసికంగా కూడా పాక్ కృంగిపోయే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా పంజాబ్, పీఓకే, ఎల్ఓసీలోని కీలక ప్రాంతాల్లో పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టింది. F-16, J-17 అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్లతో భారత్ నుంచి ఎదురయ్యే ముప్పును కనిపెట్టుకుని కూర్చుంది. భారత్ సైనిక చర్యకు సిద్ధమైతే తమ నుంచి కూడా రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుందని పాక్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ స్పందించారు. పుల్వామా దాడికి సర్జికల్ స్ట్రైక్ రియాక్షన్ను పాక్ ఊహించలేదు. కానీ పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఖచ్చితంగా పాక్ టార్గెట్గా టెర్రర్ హంట్ చెయ్యనుందని ఆ దేశానికి బాగా తెలుసు. ప్రత్యర్థి ఎప్పుడైతే మన రియాక్షన్ కోసం ఎక్కువ వేచి ఉండాల్సి వస్తుందో అది సైకలాజికల్ గా పాక్ను బాగా వీక్ చేస్తుంది. అలాంటి సమయంలో దెబ్బ కొట్టే ఛాన్స్ తక్కువగా ఉంటుందనేది రక్షణ రంగ నిపుణులు చెబుతున్నమాట.
కానీ పర్ఫెక్ట్ ప్లాన్, ఆపరేషన్ ఎగ్జిక్యూషన్, స్ట్రాటజికల్ డిఫెన్స్ ఇలా అన్ని విధాలుగా ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతోంది. There is going to be a war. ముఖ్యంగా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, భారత జాతీయ భద్రత గురించి ఒక సమీక్షా సమావేశం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు అండ్ మెనీ అదర్స్ దట్ వీ కెన్ సీ. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్, కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్. సో టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో పాటు ముఖ్యంగా ఆల్ ద ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలేషన్స్ ఎక్కడైతే ఫండమెంటల్ టెర్రర్ ఎలిమెంట్స్ ఆర్ రూలింగ్ ద రూస్ట్, ఇండియా ఈజ్ డిటర్మైన్డ్ యాజ్ ఎ కంట్రీ, యాజ్ ఎ నేషన్, వన్ ఎజెండా అండ్ వన్ జెండా. దట్ ఈస్ ద మంత్రా నౌ. పాక్ భూభాగంలోకి భారత ఆర్మీ వెళ్లడం, దాడులకు తెగబడడం అయితే ఖాయంగానే కనపడుతోంది. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. దీంతో పాకిస్తాన్కు బుర్రలో నరాలు చిట్లిపోతున్నాయి. ఏం చేస్తారోనన్న టెన్షన్తో పిచ్చెక్కిపోతోంది. తమ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ ను టెస్ట్ చేసుకునే ఏర్పాట్లలో పాక్ ఉందని అంటున్నారు. పీఓకే సహా కీలక ప్రాంతాల్లో భారత్ దాడులకు దిగితే అడ్డుకోవడానికే రెడీ అవుతోంది. భారత్ వెనకడుగు వెయ్యదని పాక్కు తెలుసు. అప్పుడు తమ దగ్గరున్న ప్రమాదకర ఆయుధాలను బయటకు తీసి ప్రయోగించి భారత్ను కట్టడి చేయొచ్చన్న ప్లాన్లో దాయాది దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి చెప్పి మరీ పాక్ను కొట్టబోతోంది భారత్. దెబ్బ కొడతానని తెలుసు, చాలా గట్టిగా కొడతాడని తెలుసు. కానీ ఎప్పుడు కొడతాడో తెలియదు, ఎక్కడ కొడతారో తెలియదు. అది ఆ భయం అలానే కంటిన్యూ అవ్వాలి. అప్పుడు సమయం చూసి కొట్టే దెబ్బ ఉంటుందే, ఆ కిక్ ఎలా ఉంటుందోనని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటు పాకిస్తాన్ మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రిపరేషన్ పెద్దగానే ఉంది. సో ఇండియా తమను ఊహించని చావు దెబ్బ కొట్టడం మాత్రం ఖాయమని అంచనా వేస్తోంది పాక్. తామేం తక్కువ కాదని ఆర్మీని సన్నద్ధం చేసుకుంటోంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు. ఇది పాకిస్తాన్ ఎప్పుడూ చేసేది. ఉగ్రవాదులను రెండు చంకల్లో వెనక వీపుపైన ఎక్కించుకుని దేశమంతా ఊరేగించుకుని తిరిగే దేశం. తాము చాలా అమాయకులమని, ఉగ్ర బాధితులమని మొసలి కన్నీరు కారుస్తుంది. ఓ పక్క పహల్గాం దాడి ఘటనపై తటస్థమైన పారదర్శక, స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తాము అంటుంది. మరోపక్క భారత్ తమపై సైనిక చర్యకు దిగితే ప్రతి చర్య తీవ్రంగా ఉంటుందని ప్రగల్భాలు పలుకుతుంది. ఇండియా నుంచి కౌంట్ డౌన్ మొదలైందని భావిస్తున్న పాక్ అవసరమైతే తమ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ ను వాడేందుకు కూడా వెనుకాడకూడదని అనుకుంటోంది. పాకిస్తాన్కు మన దేశంలో కోవచ్చులు, ఇన్ఫార్మర్లు చాలా మందే ఉన్నారు. అందుకే ఉగ్ర దాడుల్ని చేయగలుగుతోంది. అలా పై చేయి సాధించాలని చూస్తోంది. కానీ పహల్గాం దాడికి ప్రతీకారం ఎలా ఉంటుందో మోదీ పిక్చర్ క్లియర్ గా చెప్పేశారు. ఊహకు అందని విధంగా ప్రపంచమంతా తిరిగి చూసేలా పాకిస్తాన్కు బుద్ధి చెబుతామని అన్నారు. మోదీ తీవ్ర హెచ్చరికలు, ఢిల్లీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న పాకిస్తాన్ తన సైనిక దళాలకు సెలవుల్ని రద్దు చేసింది. భారత సరిహద్దు వెంబడి బలగాలను భారీగానే మోహరిస్తోంది. పీఓకేలోని స్కార్దు, పెన్సీ, స్వాత్ వైమానిక స్థావరాలను యాక్టివేట్ చేసింది. ఫైటర్ జెట్లను దక్షిణాది స్థావరాల నుంచి ఉత్తరాన ఉన్న లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాలకు తరలించింది. పాకిస్తాన్ రైల్వే స్టేషన్లు సైన్యం నియంత్రణలోకి వెళ్లాయి. అన్ని రైల్వే స్టేషన్లలో సైనిక డెస్కులు ఏర్పాటు చేశారు. ట్యాంకులు, భారీ ఆయుధాలు, సైనిక సామగ్రిని రవాణా చేసేందుకు రైల్వే లాజిస్టిక్స్ ను అందుబాటులోకి తెచ్చారు. అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని సూచించారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్. విల్తో, ఒక స్కిల్తో దెన్ వీ మస్ట్ గో ఫర్ ద కిల్ and take care of the country's border security and internal security as well. I think Pakistan is scared, భయపడుతుంది పాకిస్తాన్ను. అందుకనే చాలామంది వాళ్ళ ఆర్మీలో జవాన్లు కూడా రాజీనామా చేసి పారిపోతున్న పరిస్థితి.
I think he has gone out of the country or he fled from the country, from Pakistan. Only God knows. So people are, especially మన భారతీయులు ఒక తాటి మీదకి వచ్చాం. జాతీయ భద్రత కోసం, జాతి రక్షణ కోసం మనందరము సామం, దానం, భేదం ఇప్పటి వరకు వాడాము. ఇక దండం వాడబోతున్నాము. అధఃపాతాళానికి, ఉగ్రవాదాన్ని తొక్కే వరకు విశ్రమించేది లేదని ప్రతినపూని ముందరకెళ్లాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. పాకిస్తాన్ వైమానిక దళం అరేబియన్ సముద్రంలో నీళ్లపై నుంచి భూమిపైకి క్షిపణి పరీక్షకు సన్నాహాలు చేసింది. బలూచిస్తాన్, క్వెట్టా లాజిస్టిక్ ఏరియా, సైనిక పౌర ఆసుపత్రులను రిజర్వ్ చేయమని ఆదేశించింది. చైనా, టర్కీ, ఖతార్లను సాయం కోరుతోంది. టర్కీకి చెందిన C-130 సైనిక రవాణా విమానం కరాచీలో ల్యాండ్ అయినట్లు, చైనా PL-15 లాంగ్ రేంజ్ క్షిపణులను పాకిస్తాన్కు సరఫరా చేస్తున్నట్లు కొన్ని వార్తలు ప్రచారమయ్యాయి. కానీ అవి నిజమని ఇప్పటివరకు ఏ దేశం అధికారికంగా దీన్ని ధృవీకరించలేదు. ఉగ్రవాద నిర్మూలనకు సరైన సమయం, సరైన సందర్భం కోసం ఇండియా ఎదురు చూస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీరులో ఉగ్రవాద శిబిరాలు చాలానే ఉన్నాయి. ఉగ్రవాద గ్రూపులు కూడా ఎక్కువే. భారత్ నుంచి యుద్ధ సంకేతాలు వెలువడుతూ ఉండడంతో ముందుగానే టెర్రర్ మూకలు తలదాచుకున్న శిబిరాల్ని వదిలి బిచాణా ఎత్తేశాయి. సేఫ్ ప్లేస్ అనుకుంటున్న ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాయి. POKలో దాక్కున్నా, పాకిస్తాన్లో తల దాచుకున్నా వెంటాడి వేటాడి శిక్షిస్తామని మోదీ ఇప్పటికే స్ట్రాంగ్ హెచ్చరికలు పంపారు. దీంతో సర్జికల్ స్ట్రైక్స్ 2.0 ఖచ్చితంగా జరుగుతాయని పాక్ అలర్ట్ అవుతోంది.